ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 13వ అధ్యాయము. మర్నాడు ఉదయము అందరూ గంగను దాటి ముందుకు బయలుదేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి భరతశత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆశ్రమంలో ప్రవేశించారు. ఒకసారి భరద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగినప్పుడు, నాకు వేదం చదువుకోవటానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భరద్వాజుడు అడిగాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు. అలా 4వసారి కూడా తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై, వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాల ఎంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది 3 గుప్పెళ్ళంత వేదము. వేదము అనంతము. దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివిన దానితో తృప్తిపడు అన్నారు బ్రహ్మగారు. అలా బ్రహ్మగారితో ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భరద్వాజుడు. ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భరద్వాజుడు గబగబా వచ్చి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. తరువాత ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అప్పుడు భరద్వాజుడు, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడగగా, రామదర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. భరద్వాజుడు త్రికాలవేది. దశరథుడు మరణించాడని ఆయనకు తెలుసు. అప్పుడు భరద్వాజుడు, మీ తండ్రి గారు 14 సంవత్సరాలు రాముడిని అరణ్యాలకు పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వున్నావు. అయినా కానీ ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వచ్చావు. మహాపాపకార్యమైన రామహత్య కోసం వెళ్తున్నావని నాకు మనసులో శంకగా ఉంది అన్నారు. ఆ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ, మహానుభావ, నా దౌర్భాగ్యం ఏమిటో, నేనెక్కడికి వెళ్ళినా అందరూ రాముడిని చంపటానికే వస్తున్నా అంటున్నారు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను. ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేనిక బ్రతకటం ఎందుకు? నేనెప్పుడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చేయాలని కోరుకోలేదు. కానీ నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు 2 వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు అని ఆయన పాదాల మీద పడి ఏడ్చాడు. అప్పుడు భరద్వాజుడు, నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. నువ్విలాంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు. అయినా ఎందుకు అడిగానో తెలుసా? నీ శీలం ఎలాంటిదో లోకానికి చెప్పటం కోసము ఈ మాట అడిగాను. నువ్వు నీ మాట యందు నిలబడదువుగాక అని ఆశీర్వదించి ఈ రాత్రికి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్నాడు. అప్పుడు భరతుడు, మీరు నాకు అర్ఘ్యం పాద్యం ఇచ్చారు. నాకింతకన్నా ఏం కావాలి? ఇంకేం వద్దు అన్నాడు. మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భరద్వాజుడు అడగగా, సైన్యాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను అన్నాడు. అప్పుడు భరద్వాజుడు, అంత దూరంగా ఎందుకు పెట్టావు? ఈరోజు నేను ఆతిథ్యం ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు నా ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్లాల్సిందే. నీ గుర్రాలకు, ఏనుగులకు, ఒంటెలకు, మంత్రులకు, నీ తల్లులకు ఎలాంటి ఆతిథ్యం ఇవ్వాలో అలాంటి ఆతిథ్యం ఇస్తాను అన్నాడు భరద్వాజ మహర్షి. అప్పుడు భరద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మను, త్వష్ణను ప్రార్థన చేసి ఇక్కడికి రాజకుమారులైన భరతశత్రుఘ్నులు వచ్చారు. వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్లలో ఎవరెవరు ఎలాంటి భవనాల్లో నివసిస్తారో అలాంటి భవనాలను విశ్వకర్మ నువ్వు నిర్మించాలి అని చెప్పగానే విశ్వకర్మ ఉత్తర క్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వారికి నిర్మించాడు. తరువాత ఆయన కుబేరుడిని, బ్రహ్మకారిని ప్రార్థన చేసి, మీ దగ్గర ఉన్న 1000 మంది అప్సరసలను పంపించు. బ్రహ్మదేవ, నీ దగ్గర ఉన్న అప్సరసలను కూడా పంపించాలి. వారితో పాటు నారదుడు, తుంబరుడు, దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులే ప్రవహించాలి. పులియబెట్టిన పళ్ళ నుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కళ్ళు ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినటానికి కావలసిన ఆహారము గుట్టలు గుట్టలుగా పడిపోవాలి. పర్వతాలలాగా అన్నపు రాశి ఏర్పడాలి. వాటితో పాటు కూరలు, పచ్చుళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్న తర్వాత జీర్ణం కావటానికి సొంటి, లవంగము, ఇంగువ కలిగిన పెరుగు కావాలి. ఆకలి పుట్టించటానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవటానికి చూర్ణాలు కావాలి. వంటికి, జుట్టుకు రాసుకునే అమలకము, సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా తినాలనిపిస్తే తొందరగా జీర్ణం కావటానికి ఔషధాలు కావాలి.
అందువలన మీరివన్నీ సిద్ధం చెయ్యండి అన్నారు. ఇప్పుడు భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోకి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనము, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు సింహాసనం మీద రాముడు కూర్చున్నట్లు భావించి కింద ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్లు నమస్కారం చేసి చామరాన్ని ఒక్కసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందాల్సినవి అని మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు. అప్పుడు రంభా మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు. నారదుడు, తుంబరుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదైనా తాగటానికి ఉంటే బాగుండు అని భరతుడు అనుకున్నాడు. వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది. అందరూ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు. అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి తాగేసి పడుకున్నారు. అప్పుడు సైనికులందరూ, మనము వెనక్కి అయోధ్యకు వెళ్ళొద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు, ఇక్కడే భరద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా చాలా ఆనందపడ్డాయి. తెల్లవారేసరికి అన్నీ అదృశ్యమయ్యాయి. తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చి భరద్వాజ మహర్షి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు భరద్వాజుడు భరతుని దగ్గరకు పిలిచి, వీళ్ళు ముగ్గురు మీ కమ్మలు కదా, వీళ్లలో ఎవరో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు భరతుడు సుమిత్రను, కౌసల్యను భరద్వాజ మహర్షికి చెప్పి తన తల్లి అయిన కైకేయను చూపించి, రాముడు అరణ్యవాసానికి వెళ్ళటానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించటానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ క్రోధంగా ఉండే ఈమె నా తల్లి అని చెప్పాడు. అప్పుడు భరద్వాజుడు, ఈమె రాముడు అరణ్యానికి వెళ్ళటానికి కారణమైన వాట వాస్తవమే, కానీ రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకు, ఋషులకు రక్షణ అనేది కలగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్లు దేవతలే కైకేయి చేత పలికించారు. అందువలన నువ్వు ఇంకెప్పుడు కైకేయందు దోషం పట్టకు అన్నాడు. ఆ మాటలు విన్న భరతుడు, సరే మీరు చెప్పినట్లే చేస్తాను, రాముడు ఎక్కడున్నాడో మాకు సెలవియ్యండి అన్నాడు. అయితే నువ్వు ఇలా దక్షిణాభిముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగినట్లయితే అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది. అందులో నుంచి జాగ్రత్తగా ఏనుగులను, గుర్రాలను నడిపించుకుంటూ వెళితే అక్కడ చిత్రకూట పర్వతం మీద మందాకిని నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు అని భరద్వాజ మహర్షి భరతునికి తెలియజేశాడు.